జిల్లాల రౌండప్ ఒకసారి చూద్దాం. మెదక్ జిల్లా ప్రజలకు నీటి కష్టాలు తప్పట్లేదు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్లో జనం మంచినీటి కోసం రోడ్డెక్కారు. 2-3 రోజులకోసారి నీటి సరఫరా చేయడంతో ఆగ్రహించారు. కనీసం తాగేందుకు కూడా నీళ్లు లేకపోవడంతో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల వైఖరిపై జనం మండిపడుతున్నారు. నిన్న జక్రాన్పల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. మరికొందరు చికిత్స పొందుతున్నారు. అయితే 78,000 రూపాయలు బిల్లు చెల్లించాలని, లేదంటే డెడ్ బాడీస్ ఇవ్వబోమని ఆసుపత్రి యాజమాన్యం చెప్పింది. గాయపడిన వారిని డిశ్చార్జ్ చేయడానికి కూడా డబ్బులు అడగడంతో బాధితులు ఆందోళనకు దిగారు. శ్రీశైలం ముంపు నిర్వాసితులు ఆందోళన ఉధృతం చేశారు. ఉద్యోగాలు ఇవ్వాలంటూ ప్రజా సంఘాలతో కలిసి నేషనల్ హైవే దిగ్బంధించారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా ముంపు నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో రంగాపూర్ హైవేపై ధర్నాకు దిగారు. 4 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నిర్వాసితుల ఆందోళనతో ట్రాఫిక్ స్తంభించింది. వరంగల్ను మొదటి విడతలోనే స్మార్ట్ సిటీల్లో చేర్చి పనులు చేపట్టాలని ఫోరం ఫర్ బెటర్ వరంగల్ డిమాండ్ చేసింది. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, మంత్రులు కేంద్ర రాష్ట్రాలపై ఒత్తిడి తేవాలని కోరింది. కేంద్రం స్మార్ట్ సిటీలను 3 విడతల్లో ఎంపిక చేస్తున్నందున వరంగల్ను ఫస్ట్ ఫేజ్లోనే సెలెక్ట్ చేయాలని సంస్థ డిమాండ్ చేసింది. కరీంనగర్కు చెందిన పరుగుల లక్ష్మి డెలివరీ అయింది. 12 ఆడబిడ్డ పుట్టింది. 9 నెలల ప్రెగ్నెన్సీతో గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నించింది లక్ష్మి. మొదటి కాన్పు సమయంలోనూ ఇదే విధంగా పరిగెత్తి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. నార్మల్ డెలివరీ కోసమే ఈ విధంగా చేసినట్టు లక్ష్మి చెప్పింది. ఫస్ట్ మహిళలందరూ కూడా ప్రెగ్నెంట్ అనగానే బెడ్ రెస్ట్ కాకుండా ఇంటి పని, వాకింగ్లు అలాంటి చిన్న చిన్న పనులు చేసుకోవాలి. నేను ఫస్ట్ డెలివరీ కూడా 3K రన్నింగ్ చేసేదని, అలాగే సెకండ్ డెలివరీ కూడా నార్మల్ అవ్వాలని, బేబీ హెల్తీగా ఉండాలని 5K రన్నింగ్ చేశాను. 5K రన్నింగ్ చేశాను. అలాగే నార్మల్ డెలివరీ అయింది. బేబీ హెల్తీగా ఉంది. నేను కూడా, ఇద్దరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇద్దరం కూడా హెల్తీగానే ఉన్నాం.